హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక గుడ్ న్యూస్తో మీ దగ్గరకు వచ్చాను. అదేంటంటే లాస్ట్ 5-6 డేస్ నుంచి 7-8 ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి మనం ఏంటంటే మేజర్గా ఫోకస్ చేసిందంటే మన ఏపీ అండ్ తెలంగాణ రీజియన్లో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, ప్లస్ టాప్ 15, టాప్ 10, టాప్ 5 కాలేజెస్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేశాను. సేమ్ టైం ఇంకోటి కూడా డిస్కస్ చేశాను, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్లో ఏ బ్రాంచెస్ని ఎక్కువ మంది ఆప్ట్ చేశారు. ఓకే, ఈ వీడియోస్ అన్ని నేను ఆల్రెడీ చేశాను ఇంతకుముందు నా ప్రీవియస్ ఐ థింక్ ఆల్మోస్ట్ 7-8 డేస్ నుంచి ఎక్కువ మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దీని గురించి అడుగుతున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఏంటంటే టాప్ కాలేజెస్ ఏంది, లిస్ట్ ఏంది, వాళ్ళు కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి వాళ్ళు కూడా కాలేజెస్లో ఏంటంటే ఆల్రెడీ సీట్స్ ఫిల్లింగ్ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఆగస్ట్ 5th వరకు డెడ్ లైన్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఏంటంటే ఫామ్ ఫిల్లింగ్లో, కాలేజ్ సెలక్షన్లో బిజీగా ఉన్నారు. ఓకే, ఆల్రెడీ డెసిషన్ అనేది అయిపోయింది. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ డిగ్రీ స్టూడెంట్స్ ఏంటంటే ఒక ఫైనల్ డెసిషన్కి అయితే వచ్చేసారు. ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పిన వీడియోలో ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. రీజన్ ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని ఈ రోజున్న టాపిక్ మీకు ఇంపార్టెన్స్ ఏంటి, నేను ఏదైతే తీసుకున్న స్ట్రీమ్ మంచిదా కాదా అని తెలిసింది. ఓకే, కమింగ్ టు ఇంజనీరింగ్ కాలేజెస్, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ని ఎందుకు నేను సెలెక్ట్ చేయండి అని చెప్పానంటే రీజన్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్లేస్మెంట్. అలమ్నస్ ఏదైతే ఉండిద్దో, వాళ్ళ ప్రీవియస్ స్టూడెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళకి సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి గైడెన్స్ కూడా వచ్చింది. బికాజ్ ఆఫ్ దట్ ఏంటంటే కాలేజ్ స్టాండర్డ్స్ చూడమన్నాను. వాళ్ళు అటానమస్ న్యాక్ వెళ్ళారా లేదా, వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు లేదా, ప్రీవియస్ ఇయర్లో ఏదైనా ఇంటర్న్షిప్ కానివ్వండి, లేకపోతే ఎక్కువ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసిన ల్యాబ్ ఎక్విప్మెంట్స్, అలాగే ఇండస్ట్రియల్ టూర్స్, ఎవ్రీథింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ చాలా ఇంపార్టెంట్ మన కెరియర్కి కూడా. ఎందుకంటే కొంతమంది స్పోర్ట్స్లో బెస్ట్గా ఉండొచ్చు, కొంతమంది స్టూడెంట్స్ స్టడీస్లో బెస్ట్గా ఉండొచ్చు, కొంతమంది స్టూడెంట్స్ కల్చర్లో బెస్ట్గా ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్క క్యాండిడేట్ ఏం చూస్తారంటే, ఒక ఆస్పిరెంట్గా నేను ఏం చెప్తానంటే కాలేజ్లో ఎవ్రీథింగ్ అవైలబుల్ ఆర్ నాట్, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, స్టడీస్ కావాలి, జాబ్స్ కావాలి, ప్లేస్మెంట్స్ కావాలి, హయ్యర్ స్టడీస్ చేసే స్కోప్ ఇచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవేర్నెస్ క్రియేట్ చేసే, ఇలా ప్రతి ఒక్క అవైలబిలిటీ ఉంటేనే ఆ కాలేజ్ని ఫస్ట్ ప్రయారిటీ కింద చేసుకుంటారు. ఆ ప్రయారిటీ అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే, ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆల్రెడీ నాకు సీట్ వచ్చేసింది సార్, వాట్ ఈజ్ నెక్స్ట్ అన్నప్పుడు ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏ స్పెషలైజేషన్ తీసుకున్నారు. స్పెషలైజేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రీజన్ ఏంటంటే అకార్డింగ్ టు యువర్ స్పెషలైజేషన్ ఏం కంపెనీస్ మీ కాలేజెస్కి రాబోతున్నాయి, ఎంత శాలరీ ప్యాకేజ్ దే ఆర్ గోయింగ్ టు ఆఫర్ యూ, ప్రీవియస్ ఇయర్ ఎలా ఉంది, లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి వాళ్ళ అనాలిసిస్ ఏముంది, ఈ ఇయర్ ఇంక్రిమెంట్ ఏమైనా జరగబోతుందా, ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా లేదా, ఇవన్నీ కూడా అనలైజ్ చేయాలి. నౌవేడేస్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఏంటంటే, పేరెంట్ కూడా ఏంటంటే ఇది అనలైజ్ చేసుకున్న తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నారు. ఈరోజు ఏంటంటే చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్లో నేను ప్రీవియస్ 2 డేస్ బ్యాక్ చేసిన దాంట్లో కూడా టీఎస్ ఐసెట్ త్రూ కానీ, టీఎస్ ఎంసెట్ కానీ, తర్వాత ఏపీ ఎంసెట్ కానీ, వీళ్ళందరూ ఏపీ జేఈ మెయిన్స్ కానీ మ్యాక్సిమం సీట్స్ ఫిల్ అయింది ఓన్లీ సిఎస్ఐటి రిలేటెడ్ కోర్సెస్ లైక్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్సి తెలిసిందే, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, ఓకే, డేటా సైన్సెస్, ఇలా డిఎస్, ఇలా ప్రతి ఒక్కటి ఏంటంటే సిఎస్ఐటి రిలేటెడ్ కోర్సులోనే ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. ఆల్రెడీ పాండమిక్ తర్వాత నుంచి ఎక్కువ మంది ఇలాంటి స్ట్రీమ్స్కి ఇష్టపడుతున్నారు. రీజన్ ఏంటంటే చెప్తాను, అది కూడా చెప్తాను ఎందుకు ఇష్టపడుతున్నారు. రీజన్ ఏంటంటే ఆఫ్టర్ కరోనా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే మనం డైరెక్ట్గా 1-on-1 కమ్యూనికేషన్ చేయలేకపోయాము. ఏపీలో ఉన్న, తెలంగాణలో ఉన్న, ముంబైలో ఉన్న, అమెరికాలో ఉన్న వేరే దగ్గర 1-on-1 కమ్యూనికేట్ చేయలేకపోయాం. అలాగే కంపెనీస్ కూడా ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి, చాలా పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేయాలంటే డైరెక్ట్గా వెళ్ళి మీట్ అవ్వలేము, క్లయింట్ డైరెక్ట్గా రాలేరు. అలాగే ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, చాలా పెండింగ్ ఉంటాయి. ఈ పాండమిక్లో చాలామంది ఏంటంటే కరోనా టైంలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇంట్లోనే ఉండాలి, బయటకు రావడం లేదు. ఈ 1-2 ఇయర్స్ స్ట్రగుల్ పీరియడ్ ఏదైతే ఉందో మన అందరికీ, వరల్డ్ మొత్తం, నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ అని చెప్పట్లేదు, ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో ఆ టైంలో ఏంటంటే అన్ని కంపెనీస్ ఏంటంటే వాట్ ఎవర్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, అంటే ఒక 10% ఇంక్రిమెంట్ చేయాలి, ప్రతి పర్సంటేజ్ రిక్రూట్మెంట్ చేయాలి అనుకున్న దగ్గర ఏంటంటే 40-50% వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అందరికీ అలొకేట్ చేసేసారు. తెలిసింది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అందరికీ అలొకేట్ చేస్తారు. ఇది నేను చెప్తుంది ఇప్పుడుది కాదు,
4 years బ్యాక్ ఏం జరిగిందంటే 2019-20లో ఎలా ఉంది మన సిచ్యువేషన్, ఎందుకు ఆప్ట్ చేసుకున్నారనేది దాని మీద అనాలిసిస్ చేయబోతున్నాను. ఆ టైంలో ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఏంటంటే ఇన్ కేస్ దే మైట్ బి మెకానికల్, సివిల్, డజంట్ మ్యాటర్, 2 years 3 years గ్యాప్ ఉందా లేదా, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం, నాకు 7 years ఎక్స్పీరియన్స్ ఉంది అది ఇదని పెట్టడము, 1-2 months కోర్స్ తీసేసుకొని దాని మీద కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని ఆ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే బ్యాక్ ఎండ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి బ్యాక్ ఎండ్లో హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక్కొక్కళ్ళు అంటే ఇన్ కేస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇది కూడా చెప్తున్నాను, ఒక్కొక్క క్యాండిడేట్ ఒక్కొక్క కంపెనీలో అంటే ఒక్క కంపెనీలో వర్క్ చేయాల్సిన అవసరమే ఉంటే బట్ ఏంటంటే అదే క్యాండిడేట్ 2-3 కంపెనీలో కూడా వర్క్ చేశారు. అంటే నేను పేపర్లో చూడడం కానివ్వండి, వేరే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్, నాకు ఆ కంపెనీ ఆల్రెడీ నాకు పే చేస్తుంది, ఈ కంపెనీలో కూడా వర్క్ చేస్తుంది. అలా డ్యూయల్ కంపెనీలో వర్క్ చేయడం వలన అంటే ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళకి రావాల్సిన జాబ్ని ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, ఎవరికైతే నాలెడ్జ్ ఉందో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఏంటంటే ఎర్న్ చేశారు ఈ 2 years. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా చాలా టాలెంటెడ్, మీకు మనం అనుకున్నంత ఈజీ కాదు. ఆఫ్టర్ దట్ దే ఐడెంటిఫైడ్ ఇలా జరుగుతుంది, ఇలా ఉంది అని. దెన్ క్రాస్ వెరిఫికేషన్లో వచ్చిన అదేంటంటే చాలామంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళు ఓన్గా ఏంటంటే వాళ్ళు రిజైన్ చేసేసి వాళ్ళు ఒక జాబ్లోనే కంటిన్యూ అవుతున్నారు. అంటే ఏదైతే అప్పుడు 1-2 జాబ్స్ చేసిన, ఒకటి కాకుండా మోర్ దాన్ 1 జాబ్స్ చేసిన వాళ్ళని ఆ రిక్రూట్మెంట్ ఇంకా ఫిల్ చేయాల్సి ఉంది, అది కూడా చేస్తారు. నేను ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పాను, లాస్ట్ 2-3 years నుంచి దెర్ ఈజ్ ఎ స్మాల్ కరెక్షన్ ఇన్ ఐటీ సెక్టర్. రీజన్ కూడా చెప్పాను. రీజన్ ఏంటంటే సిఎస్ఐటి, ఐటీఏ ఉండేది, పాండమిక్ తర్వాత ఏంటంటే బ్రాంచెస్ని పెంచారు. మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇలాంటి సెక్షన్స్ని తగ్గించి సిఎస్సి అండ్ సిఎస్ఐటి రిలేటెడ్ బ్రాంచెస్లో ఏంటంటే వాళ్ళు సీట్స్ పెంచారు. అంటే అందరికీ వాళ్ళు జాబ్ ప్రొవైడ్ చేయాల్సింది ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్సే ప్రొవైడ్ చేయాలి. వాటితో పాటు మెకానికల్, సివిల్, ట్రిపుల్ వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆల్రెడీ 4-5 సెక్షన్లు వాళ్ళని 1-2 సెక్షనే చేశారు, కొన్ని కాలేజీలో 1 సెక్షనే చేశారు, వాళ్ళు కూడా జాబ్ ప్రొవైడ్ చేయాలి. ప్లేస్మెంట్స్ రావడమే చాలా గగనంగా ఉంది కాలేజెస్కి. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్లేస్మెంట్స్ మెకానికల్కి, సివిల్కి ప్లస్ సిఎస్ఐటికి సాఫ్ట్వేర్ జాబ్ ప్రొవైడ్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఆ టైంలో నేను అనుకున్నారంటే వీళ్ళు ఏంటంటే ఓకే సిఎస్ఐటి జాబ్స్ సిఎస్ఐటికే కాదు మెకానికల్స్ వీళ్ళు కంపెనీతో వాళ్ళు మాట్లాడుకొని మెకానికల్, సివిల్ వాళ్ళని కూడా వాళ్ళకి అక్కడికి పంపించేసి వాళ్ళకి కూడా కొన్ని జాబ్స్ ప్రొవైడ్ చేయాలని కమిట్మెంట్ ఇద్దరి మీద ఎంఓయూ చేసుకుంటారు. అంటే ఏదైతే కంపెనీస్ వస్తున్నాయో వాళ్ళు కూడా ఇవ్వండి, మా కాలేజీలో మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈసీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా మనకు లైఫ్ ఇచ్చినట్టు ఉంటారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా కంపెనీ వచ్చి మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈసీ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటే ఎలాంటి జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళ డిజిగ్నేషన్ ఏంది, ఇన్ కేస్ మీకు జాబ్ వస్తే ఆ కంపెనీకి వెళ్ళి ఏం చేయాలనేది కూడా మీకు తెలియాలి. నేను చేశాను కాబట్టి యాక్చువల్గా నేను ఆల్రెడీ చెప్పాను, బట్ తెలియకపోతే మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియోలో. ఐ డిడ్ మై బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఆఫ్టర్ దట్ నేను యూకేకి వెళ్ళాను. యూకేలో డేటాబేస్ అండ్ వెబ్ బేస్ సిస్టమ్ మీద వర్క్ చేశాను. ఆఫ్టర్ దట్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఐ డిడ్ మై ఎంటెక్. ఎంటెక్ కూడా నార్మల్ కాలేజ్లో చేయడం వల్ల ఏంటంటే మనకు అంత ఎక్స్ప్లోజర్ ఉండదు, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కూడా ఉండదు. ఓకే, ఇలా అన్నీ చేసి ఒక మోర్ దాన్ 10 years నుంచి ఒక స్టూడెంట్ అవేర్నెస్ క్రియేషన్, చాలామంది స్టూడెంట్స్కి బీటెక్ తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుంది ఇది అనేది చెప్తూ ఉన్నాను. ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఇలా చాలామందికి హెల్ప్ చేస్తున్నాను. బట్ లాస్ట్ 2-3 years నుంచి నేనేం వీడియోస్ చేయట్లేదు. రీజన్ ఏంటంటే నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఏం చేయలేదు. బట్ బికాజ్ ఆఫ్ దట్ కొంచెం టైం చూసుకొని పిల్లలకి స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో అట్లీస్ట్ ఈ పీరియడ్లో అన్న వాళ్ళు కొంచెం హెల్ప్ అయ్యిద్ది ఇలాంటి వీడియోస్ అనేది నేను చేస్తున్నాను. దెన్ కమింగ్ టు ద మేజర్ పాయింట్, ఇంజనీరింగ్ తర్వాత ఏంటంటే చాలామంది ఏంటంటే లాస్ట్ 2 years నుంచి ఏంటంటే కొంచెం కరెక్షన్స్ వచ్చినాయి. కరెక్షన్స్ అంటే ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏంటంటే ఏదైతే ప్లేస్మెంట్స్కి వస్తున్నాయో ఆఫర్స్ ఇస్తున్నారు కానీ జాయిన్ అవ్వట్లేదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఆల్రెడీ ఆ కంపెనీలో ఉండాల్సిన వాటి కంటే కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండడం, క్యాండిడేట్స్ ఏదైతే జాబ్ హోల్డర్స్ ఉండడమో వాళ్ళని ఏంటంటే వాళ్ళకి జాబ్ అంటే ఫైర్ చేయడము, లేకపోతే ఆల్రెడీ 2 jobs ఉంటే ఒక జాబ్లోంచి వెళ్ళిపోమని చెప్పడము, వాళ్ళు ఓన్గా ఎంప్లాయీసే వాళ్ళు రిజిగ్నేషన్ పెట్టి బయటకు వెళ్ళడము, ఇలా అన్నీ జరుగుతూ ఉంది. అదే మీరు అనుకుని ఉంటారు. లాస్ట్ ఇయర్ పేపర్స్ కూడా వేశారు, నేను కూడా కొన్ని చెప్పాను. చాలా కాలేజీలు కూడా నేను ఇదే అనౌన్స్మెంట్ చేశాను. ఏమని అనౌన్స్మెంట్ చేశానంటే చాలా కంపెనీస్ ఫైర్ చేస్తున్నాయి. ఓకే, ఫైర్ చేస్తున్నాయి. రీజన్ ఏంటంటే కరెక్షన్స్ చేస్తున్నారు వాళ్ళు. మనకి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఈ ఒక్కొక్క ప్రాజెక్ట్స్కి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, బడ్జెట్ ఎంత, ఇదంతా మీరు ఎవ్రీ ఇయర్ మీరు ప్లాన్ చేసుకుంటారు. ఇన్ దట్ ప్లాన్లో ఏంటంటే కరోనా టైంలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ మంది హైర్ చేయడం వల్ల ఇలా జరిగింది. బట్ అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు నార్మల్ స్టెబిలైజ్ అయిపోయింది.
ప్రజెంట్ గుడ్ న్యూస్ మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఈ ఇయర్ నుంచి మళ్ళీ ఏంటంటే ప్లేస్మెంట్స్ విత్ బిగ్ బూమ్ అంటే ఏంటంటే బ్లాస్ట్ అయిపోతుంది. ప్రతి ఒక్క టాప్ కాలేజెస్ ఏంటంటే ఈ టాప్ కంపెనీస్ లైక్ TCS, ఇన్ఫోసిస్, విప్రో, HCL, టెక్ మహీంద్రా, ఇలా టాప్ కంపెనీస్ అన్ని దే ఆర్ గోయింగ్ టు హైర్ ది CSIT రిలేటెడ్ కోర్సెస్లో ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువ మందిని తీసుకోబోతున్నారు. ఓకే, ఆల్రెడీ మనం ఇది కూడా అపోహ ఉంది, ఆల్రెడీ చాలా కంపెనీస్లో ఇది కూడా ఉంది. ఆల్రెడీ ఉన్న కంపెనీస్లో ఉన్న వాళ్ళకి తక్కువ ప్యాకేజెస్ ఇచ్చి వాళ్ళని కూడా ఫైర్ చేస్తున్నారని. ఎస్, అది కూడా ఉండొచ్చు. ఇటు రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు, ఇటు ఫైర్ చేస్తుంటారు. రీజన్ ఏంటంటే పాండమిక్ టైంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఫేక్గా పెట్టారు చాలామంది. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఉండే డెఫినెట్గా దే విల్ ఫైండ్ అవుట్, దే విల్ ఫైర్ ఫ్రమ్ ది కంపెనీ. అది మైండ్లో పెట్టుకోండి. ఇన్ కేస్ ఇక్కడ చేసినా ఏదైనా ఒక మార్క్ అనేది మార్క్ ఉండిద్ది. అది చాలామంది చేశారు, అది నాకు తెలిసి నా ఫ్రెండ్స్, నేను ఉన్న నాకున్న కనెక్షన్ని బేస్ చేసుకుని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎస్, నాకు జాబ్ వచ్చింది. చాలామంది ఇంజనీరింగ్ కాలేజీలు చేసే ఫ్యాకల్టీస్ కూడా దే గాట్ ఆపర్చునిటీస్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్. చాలామంది మెకానికల్, సివిల్ వాళ్ళు కూడా దే గాట్ ఆపర్చునిటీస్ ఇన్ సాఫ్ట్వేర్ సైడ్. చాలామంది చెప్పారు నాకు ఆల్రెడీ, ఎప్పుడైతే నేను డిస్కషన్ చేశాను. బట్ కొంచెం కరెక్షన్ అయితే కంపల్సరీగా జరిగింది. బట్ ఈ ఇయర్ 23-24 స్టూడెంట్స్కి ఏంటంటే ఆల్రెడీ ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్లో ఆఫర్లు స్టార్ట్ అయినాయి. బట్ ఐఎమ్ నాట్ దట్ మచ్ డ్యామ్ షూర్, నేనేం చెప్పట్లేదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. వాళ్ళకి ఆఫర్ లెటర్ వస్తుంది, కాల్ లెటర్ వచ్చిద్దా లేదా అనేది నాకు తెలియదు. ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అందరికీ. ఓకే, ఆ ఆఫర్స్ ఏ కంపెనీ ఎంతవరకు ఇచ్చే ఛాన్స్ ఉందనేది కూడా చెప్తున్నాను. TCS వచ్చేసి మోర్ దాన్ 40,000 వేకెన్సీస్ని వాళ్ళు క్రియేట్ చేశారు. దే ఆర్ గోయింగ్ టు ఆఫర్ ఫ్రెషర్స్. ఇన్ఫోసిస్ కూడా ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 20,000 ప్లస్ స్టూడెంట్స్ని అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ని దే ఆర్ గోయింగ్ టు రిక్రూట్. విప్రో వచ్చేసి అరౌండ్ 10 to 12,000 ప్లస్ వేకెన్సీస్ క్రియేట్ చేశారు, వాటిని కూడా ఫిల్ చేయబోతున్నారు. HCL వచ్చేసి మోర్ దాన్ 10,000 ప్లస్, టెక్ మహీంద్రా మోర్ దాన్ 6,000 ప్లస్. ఇలా ఏంటంటే ప్రతి ఒక్క టాప్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ ఈ బడ్జెట్, ఈ ఇయర్లో, అకాడమిక్ ఇయర్లో ఇన్ని రిక్రూట్మెంట్ చేయాలి. ఇంకా రాను ఏంటంటే AI టూల్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాము. వీటన్నిటి మీద వర్క్ చేసే సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ కావాలి. ప్రజెంట్ ఉన్న సినారీలో CSITతో పాటు దాని రిలేటెడ్ కోర్సెస్ ఉండడం వల్ల వాళ్ళకి దాని మీదే నైపుణ్యత ఉండేది, అంటే నాలెడ్జ్ దాని మీద ఎక్కువ ఉండడం వల్ల దాని మీద ఆల్రెడీ 4 years వర్క్ చేసి ఉంటారు. థియరిటికల్ నాలెడ్జ్ ఆల్రెడీ ఉండేది. కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్స్ప్లోజర్ ఇచ్చామంటే దే కెన్ సర్వైవ్ అస్ నెక్స్ట్ లెవెల్కి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకెళ్ళొచ్చు అనే ఒక దీంతో ఏంటంటే ఆల్రెడీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసేసారు. వీటితో పాటు GCC అనేది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఏంటంటే ఒక విపత్తు వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిజాస్టర్స్ ఏదైనా జరిగిందంటే ఒకేసారి ఏంటంటే వర్క్ ఆగిపోకూడదు, కంటిన్యూటీ ఉండాలి. బికాజ్ ఆఫ్ ఏదైనా ఇంటర్నెట్ ఇష్యూస్ వచ్చింది, ఏదైనా జరిగింది, బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఏంటంటే మొత్తం వర్క్ అనేది ఆగకూడదు. ఏంటంటే ఈ GCC ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏంటంటే 3.5 lakhs మెంబర్స్ని ఏంటంటే మన డిఫరెంట్ రీజన్స్లో ఏంటంటే రిక్రూట్మెంట్ చేసుకుని వాళ్ళ వర్క్ని అక్కడ నుంచి చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 3.56 lakhs మెంబర్ని హైర్ చేశారు. బట్ ఈ ఇయర్ ఏంటంటే వాళ్ళు ఎక్స్పాండ్ చేయబోతున్నారు. అది కూడా ఎక్కడంటే మన హైదరాబాద్, బెంగళూరు, పూణే, నోయిడా, చెన్నై, ముంబై, అంటే ఆల్మోస్ట్ టాప్ సిటీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఏంటంటే ఈ GCC సెంటర్స్ని పెట్టి ఇంకో 4 lakhs కొత్త వేకెన్సీస్ని క్రియేట్ చేసి, అంటే ఆల్రెడీ 3.56 lakhsని లాస్ట్ ఇయర్ ఫిల్ చేశారు. ఈ ఇయర్ వచ్చేసి 4 lakhs వేకెన్సీస్ని ఫిల్ చేయబోతున్నారు. ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఏంది ఇలాంటి విపత్తుకు సంబంధించిన వచ్చిన వాళ్ళు అందరినీ ఫ్రెషర్ని తీసుకుంటారంటే నో, అలా ఏం కాదు. అవుట్ ఆఫ్ 4 lakhsలో 12 to 15%, అంటే 15 వేసుకోండి ఆన్ అండ్ యావరేజ్, 15 4s are ఓకే 60,000 ప్లస్ వేకెన్సీస్ని దే ఆర్ గోయింగ్ టు ఫిల్ త్రూ GCC. ఓకే, అలా అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా డేటా అనాలిసిస్లో కానివ్వండి, డేటా క్యాప్చరింగ్, మళ్ళీ అన్నిట్లో కూడా ఏంటంటే చాలా వేకెన్సీస్ రాబోతున్నాయి. వీటన్నిటికీ రావడానికి ఏంటంటే మేజర్గా రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ తెలిసిందే, ప్రజెంట్ ఉన్న సినారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ప్రజెంట్ ఇయర్ ఆన్ ఇయర్ ఏదైతే కరెక్షన్ జరిగిందో లాస్ట్ 2 yearsని వాటిని ఫిల్ చేయడం,
ప్లస్ కొత్త టాలెంట్ని తీసుకురావడం, వీటన్నిటి కోసం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఇంకా రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా కమింగ్ 3-4 ఇయర్స్లో ఫుల్గా ప్లేస్మెంట్స్ రాబోతున్నాయి. నథింగ్ టు వరీ. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండాలి. నేను నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేశాను, ఆ వీడియోని కూడా చూడండి. ఏంటంటే ఫస్ట్ ఇయర్ లైఫ్ ఎలా ఉండబోతుందో చెప్పాను, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సెకండ్ ఇయర్ లైఫ్ గురించి చెప్పాను, జస్ట్ ఫస్ట్ ఇయర్లో మొత్తం ఎంటర్టైన్మెంట్. ఇంటర్మీడియట్లో నా బిహేవియర్ అలా ఉండేది కాదు. వై ఐఎమ్ గెట్టింగ్ 3-4 బ్యాక్లాగ్స్ ఫస్ట్ ఇయర్ అనేది కూడా ఆలోచిస్తారు. సెకండ్ ఇయర్ అంతా బ్యాక్లాగ్స్, ఫ్రెండ్షిప్, వీటితోనే మీకు టైం నడిచింది. థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత అరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, నా నెక్స్ట్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా డిస్కస్ చేస్తారు. ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, బయటకు రావడము, క్యాంపస్ సిఆర్టీ ప్రోగ్రామ్స్, లేకపోతే హయ్యర్ స్టడీస్, గేట్, ఇంజనీరింగ్ సర్వీసెస్, క్యాట్, ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో మచ్ బర్డెన్ ఉండిద్ది. ఇవన్నిటి గురించి ఒక క్లారిటీ ఇస్తూ ఒక వీడియో చేశాను నిన్న, ఎస్టర్డే. ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి, ఓకేనా. సిఎస్ఐటి రిలేటెడ్ జాబ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, బ్లైండ్గా మీకు జాబ్స్ ఏం రావు. అక్కడ కూడా కాంపిటీషన్ ఉంది. నేను చెప్పింది ఏంటంటే వేకెన్సీస్ క్రియేట్ చేశారు, వేకెన్సీస్ని ఫిల్ చేయబోతున్నారు, కొత్త టాలెంట్ కావాలి. మీన్ వైల్ ఓన్లీ మెరిట్ టాలెంట్ బేస్ చేసుకుని ఏ కంపెనీ అయినా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. బ్లైండ్గా ఏం రిక్రూట్మెంట్ చేసుకోరు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళని ఆల్రెడీ ఫైర్ చేస్తున్నారని కూడా చెప్పాను. ఇలాంటి అన్నిటిని మైండ్లో పెట్టుకొని మీరు కూడా ఏంటంటే మెరిట్ బేస్ చేసుకొని మంచి టాలెంట్తో ఎవ్రీడే మినిమం 1-2 అవర్స్ కెరీర్ గురించి ఫోకస్ చేసి, అంటే ఫస్ట్ ఇయర్ రాగానే నేను ఫోకస్ చేయమని చెప్పట్లేదు. టేక్ సమ్ టైమ్, అనలైజ్ ఇట్, లెర్న్ అబౌట్ వై యూ జాయిన్డ్ ఇన్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, వీటన్నిటి గురించి అనలైజ్ చేసుకొని ఒక ప్లాన్ చేసుకొని దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఐ నో దట్ దెర్ ఆర్ సో మెనీ హడల్స్ ఉంటాయి, లేకుండా అయితే నేను చెప్పట్లేదు. సో మీకు కొంతమంది కొన్ని స్ట్రెంగ్త్ ఉండొచ్చు, కొంతమంది కొన్ని వీక్నెస్ ఉండొచ్చు. ఆ స్ట్రెంగ్త్ ఏంటి, ఆ వీక్నెస్ ఉంది, వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఇట్, హౌ టు ఓవర్కమ్ దట్ వీక్నెస్. స్ట్రెంగ్త్ అన్ని ఇంకా స్ట్రెంగ్త్ ఎలా చేసుకోవాలి, దాన్ని మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి, వీటి మీదే వర్కౌట్ చేయండి ఇయర్ ఆన్ ఇయర్. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్ట్రీమ్ సూపర్ డూపర్. బట్ ప్రజెంట్ ఏంటంటే ఉన్న భూమిని బేస్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు సిఎస్ఐటి తీసుకున్నారు, అప్రిషియేట్ ఫర్ దట్. అలాగే మంచి కాలేజ్ని చూస్ చేసుకున్నారు, వెల్ డన్, నో డౌట్ ఇన్ దట్. బట్ వితౌట్ మెరిట్, వితౌట్ హార్డ్ వర్క్, నో బడీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఓకే, కొన్నిసార్లు రాసి పెట్టుంటే ఆటోమేటిక్గా జరిగింది. బట్ మీన్ వైల్ ఏంటంటే వన్ డే once you join in any company also, without hard work nobody is going to survive in that company. All the best. ఆల్రెడీ గుడ్ న్యూస్ చెప్పాను, సాఫ్ట్వేర్ కంపెనీ రైజ్ అవ్వబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వీటన్నిటి మీద ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఏంటంటే కొత్త జాబ్స్, కొత్త వేకెన్సీస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. దోస్ ఆర్ ఇన్ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్. వాళ్ళకి ఆల్రెడీ ప్లేస్మెంట్ స్టార్ట్ అయినాయి, ప్లేస్మెంట్ డ్రైవ్ స్టార్ట్ అయింది. ఆన్ క్యాంపస్కి వస్తున్నాయి, ఆఫ్ క్యాంపస్కి వెళ్ళొచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. Done. Thank you so much for watching this video. For more updates, follow my YouTube channel. Okay, please do like, share and subscribe my YouTube channel. అప్పుడు నేను కొత్త ఐడియాస్తో మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఏదైనా కొత్త ఐడియాస్ వచ్చినా కూడా, ఇన్ కేస్ కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా, ఐటీ రిలేటెడ్లో ఎలాంటి సాఫ్ట్వేర్ భూమి ఉంది ఏంటి అనేది కూడా రానున్న ఒక రోజుల్లో డెఫినెట్గా నేను కొత్త వీడియోస్ చేస్తాను. డన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.